జేఎల్బీ న్యూస్కు స్వాగతం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా వాకాడు మండలం పరిధిలోని కల్లూరు కొత్తపాలెం, ముట్టింబక పంచాయతీల్లో దువ్వూరు జనార్దన్ రెడ్డి, ఉచ్చూరు ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఆయనకు దువ్వూరు జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ గజమాలతో, మంగళమేళం, తీర్మా డప్పులతో, కర్పూర హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గూడూరు శాసనసభ్యులు ప్రతి గడపకు తిరిగి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమంపై కరపత్రం పంచుతూ వివరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ వాకాడు మండలంలో గతంలో ఉన్న పూర్వ వైభవం మళ్ళీ ఈనాడు మొదలైందని, ఆనాడు నలపరెడ్డి శ్రీనివాసరెడ్డి, సన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి వారి హయాంలో తెలుగుదేశం పార్టీ తిరుగులేని పార్టీగా ఉండిందని ఆయన అన్నారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో వాకాడు మండలంలో 90% సర్పంచులు, ఎంపీటీసీలు కూటమి నాయకులు ఏర్పడిపోతున్నారని ఘంటాపథంగా తెలియజేస్తున్నారని తెలిపారు. గత కొద్ది రోజులుగా వైసీపీ నాయకులు మండలంలోని కూటమి నాయకులపై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ నాయకులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డిపై అనేక సార్లు చేశారు. పురుషోత్తం రెడ్డికి మేమెప్పుడు అండగా ఉంటామని, మా పురుషోత్తం రెడ్డి విషయంలో ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధమేనని, కుళ్ళు కుతంత్రాలు వీడి అభివృద్ధి వైపు పయనించండి, జరుగుతున్న అభివృద్ధి చూడండి అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల జనార్దన్ రెడ్డి ఎంతో అభిమానం, రాజకీయాలు అతీతంగా వాకాళ్ళు ఆయన పేరిట కాలనీని ఏర్పాటు చేశాం అని తెలిపారు. స్వర్ణముఖి బ్యారేజ్కి జలాలు తెచ్చాము, మాట ఇచ్చామంటే తప్పమని ఈ సభాముఖంగా తెలియజేశారు. అభివృద్ధి ముద్దు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దోసకాల కృష్ణమూర్తి, మాజీ జడ్పీటీసీ బత్తిన ప్రమీల, తుమ్మల మోహన్ నాయుడు, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, తిరుమూరు శ్రీనివాసరెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, గంగాధర్ రెడ్డి, చేపలపట్టి రమణయ్య, ఈదూరు కార్తిక్, తిరుమూరు అశోక్, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ మధుసూదన్ రెడ్డి గారికి, అలాగే సోదరులు ఎలక్షన్ ముందు నుంచి కూడా నాకు ఈ కల్లూరు పంచాయతీలో మా పార్టీ ఆ రోజు పార్టీలోకి పంపించి యూత్ అంతా వెనకాలండి నా ఎలక్షన్ అయినటువంటి మా జనార్దనానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జనార్దన లేనప్పుడు ఎవరు పార్టీకి దిగలేనప్పుడు ఉన్నటువంటి మా వెంకటేష్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే పెద్దలు వాకాడు మండల సొసైటీ అధ్యక్షులు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు అన్న ద్వారకన్న గారికి, మా కృష్ణమూర్తికి, అలాగే గంగాధర్ రెడ్డి గారికి, అలాగే ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి యూత్కి, దయాకర్కి, రమణయ్యకి, అందరికీ, శ్రీనివాసరెడ్డి గారికి, అందరికి కూడా ప్రమీలమ్మకి, సునీతమ్మ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా మా కవిత కూడా, చాలా సురేష్ అన్న కూడా, మా చిరంజీవి అమ్మ గారికి కూడా, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు చెప్పలేదని బాధపడద్దు, అందరికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా అశోక్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. వాకాడు మండలంలో మామూలుగా తెలుగుదేశం పార్టీ గతంలో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు, అలాగే మా విజయశేఖర్ రెడ్డి గారు నాన్నగారు ఇక్కడ ఎంపీపీగా ఉన్నప్పుడు అప్పట్లో ఇక్కడ మెజార్టీ వచ్చింది తెలుగుదేశం పార్టీకి. దాని తర్వాత ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఈ వాకాడులో లేదు. అయితే పోయిన ఎలక్షన్స్లో మా నాయకుల సహాయ సహకారాలతో కేవలం 500 ఓట్ల మైనస్తోనే ఇక్కడ ఈ వాకాడు మండలంలో ఓట్లు వచ్చాయి. అంటే 500 మైనస్ తెలుగుదేశానికి, అంటే ఎంత 7-8 మెజార్టీని మా నాయకులందరూ కూడా కష్టపడి చేసినందువల్లే 500తో వచ్చిందని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఈసారి స్థానిక సంస్థ ఎలక్షన్స్లో ఖచ్చితంగా వాకాడు మండలంలో 80-90% మా వాళ్ళు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎన్నికవుతారని చెప్పి నాకు ధైర్యం ఉంది. దానికి కారణం ఈరోజు ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మా జనార్దన చాలా మంచివాడు, వ్యక్తిగతంగా నాకు ముందు పరిచయం లేదు, కానీ నిజంగా స్నేహానికి ప్రాణం ఇచ్చాయన. నా నాయకత్వంలో పనిచేయబోదా, నా స్నేహితుడిగా ఇక్కడ పనిచేస్తే చాలని చెప్పి. అలాగే మీ యొక్క సొసైటీ అధ్యక్షుడిగా ఒక మంచి మనిషి, నిగర్వి, నిజాయితీపరుడు మా ప్రసాదాన్ని ఇచ్చిన తర్వాత చాలా మంచి వ్యక్తికి ఇచ్చారు మీరు సొసైటీ అధ్యక్షుడికి చెప్పి కూడా అందరూ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఎందువల్లంటే నేను ఇచ్చినట్టు కూడా పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకే ఇచ్చానని చెప్పి కూడా మళ్ళీ నేను తెలియజేస్తున్నాం మీ అందరికి కూడా. అలాగే రాబోయే రోజుల్లో కూడా పెద్దలు వచ్చారు, నన్ను నమ్ముకొని మా జనార్దన, మా ద్వారకన్న అందరికీ కూడా ఖచ్చితంగా గుర్తింపు ఖచ్చితంగా ఇస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అలాగే ఖచ్చితంగా పాత వాళ్ళు మాత్రం ప్రాణం పైన మర్చిపోయే పరిస్థితి లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పాత వాళ్ళు మాత్రం ప్రాణం పైన మర్చిపోయే పరిస్థితి లేదు, అందరికి కూడా తగిన న్యాయం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఇకపోతే ఈ యొక్క గ్రామంలో మా జనార్దన పాకం గౌతమ్ అనే అబ్బాయికి ఆరోగ్యం సరిలేకపోతే 7 లక్షలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, ఈ పంచాయతీ కదా, ఈ పంచాయతీలో తీసుకొచ్చి జనార్దన గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అట్లాగే కోడివాకలో బాబు అనే వికలాంగుడికి ట్రైసైకిల్ కూడా ఇచ్చాము. అట్లాగే చల్లా వెంకటేశ్వర్లు 1,41,000 రూపాయలు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇక్కడ ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈ 2 పంచాయతీల్లో దాదాపు మొత్తం మీద మేము 1,39,00,000 రూపాయల 66,000 అన్ని సంక్షేమ అభివృద్ధి కలిసి ఖర్చు పెట్టాం ఈ పంచాయతీలో. కోడివాకలో కూడా దాదాపు 50-60 లక్షల రూపాయలతో మేము సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేసామని చెప్పి నేను తెలియజేస్తున్నా. 82 లక్షలతో. ఎందువల్ల చెప్తున్నానంటే ఈరోజు పాపం
వైఎస్ఆర్సీపీ నాయకులకి ఏం పట్టిందో నాకు తెలియదు, కానీ ఏదో వాళ్ళ ఇష్టం. సునీల్ కుమార్ ఎస్సీలు తొక్కేస్తున్నాడు, ఎస్సీలు పైకి రావట్లేదు. ఒక పక్క మా మదన్న అందరూ కూడా సునీల్ ఎస్సీలని ప్రోత్సహిస్తున్నాడు, వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. మా వాళ్ళు మాట్లాడి మీరు ఎస్సీలు మీరే మాట్లాడి ఇక ఎవరికి సపోర్ట్ చేస్తుంటే అర్థం కాని పరిస్థితి. నేను చెప్పేది ఒకటే, న్యాయం ఉంటే కులంతో సంబంధం లేదు, న్యాయం కావాలి. న్యాయం ప్రకారం చేసే వ్యక్తి తప్ప కులాలను అడ్డ పెట్టుకొని చేసేవాడిని కాదు. అయితే పేదరికం అంటే నేను కూడా మధ్యతరగతి కుటుంబంలో పుట్టినోడిని, నేను కూడా ఎస్సీ కులంలో పుట్టినోడిని. పేదవాళ్ళు అంటే ప్రేమ, దాంట్లో రెండో మాటలేదు, అది మాత్రం గ్యారెంటీ చెప్తా. అట్లాగే నేను ఏ పార్టీలో ఉన్నా తప్పుడు కేసులు ప్రోత్సహించేటువంటి వ్యక్తిని అయితే కాదని చెప్పి మళ్ళీ ఒకసారి నేను తెలియజేస్తున్నాను. నా మెంటాలిటీ తెలిసిన ఎవరు కూడా ఆ మాట మాట్లాడరు. కానీ ఎందుకో మీకు ఎవరు చెప్పారో ఏం చెప్పి అడిగిస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ సునీల్ కుమార్ ఎస్సీ కేసు, ఎస్సీల పైన ఎస్సీ ఎస్టీ కేసు, నేనే జగన్మోహన్ రెడ్డి కాదు అక్కడ ఎస్సీల పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించడానికి. సునీల్ కుమార్ నేను ఆ స్థాయి మీ మాజీ ముఖ్యమంత్రి అంత స్థాయి మాది కాదు. ఏదో ఆఫ్టర్ ఒక గూడూరు కాన్స్టిట్యూన్సీకి మీ అందరి దేవాలయ చేసిన ఎమ్మెల్యే అంత మాత్రం. అంతేగాని అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం నడిచే తెలుగుదేశం పార్టీ, మీది రాజారెడ్డి రాజ్యాంగం నడిచేది మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను అక్కడ కేసులు పెట్టిమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీకు పోలీసు వ్యవస్థ ఉంది. నేను నిజంగా అటు పెట్టించే పని అంటే మీరు బయట తిరిగే పరిస్థితి లేదు, మీరు ధైర్యంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి కూడా లేదు. నేను ఆ పని చేసేవాడిని. కాబట్టి నాకైతే అదిలే, నాకు సపోర్ట్ చేసే మాట్లాడిన వాళ్ళని పట్టుకొని ఆయన కాదు ఆయన వల్ల మేము మాట్లాడాము ఎమ్మెల్యే అంట, ఆయన వల్ల నాకు సపోర్ట్ చేసే మాట్లాడిన వాళ్ళని పట్టుకొని ఆయన కాదు ఆయన వల్ల మేము మాట్లాడాము ఎమ్మెల్యే అంట, ఆయన వల్ల మా ఎన్డీఏ కూటమిలో మా సర్వ పురుషోత్తం రెడ్డి మాకు ముఖ్యుడు. నా గెలుపుకి కష్టపడి పనిచేసినాడు మా మదంతో కలిసి, విశాఖతో కలిసి, మా జనార్దన అందరితో కలిసి. ఆయన టార్గెట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. నేను చెప్పేది ఒకటే, ప్రశాంతంగా ఉందాం, రాజకీయాలు చేద్దాం, వ్యక్తిగత దోషం అనేటివి వద్దని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసి చెప్పండి, అబ్బాయి నువ్వు ఇక్కడ తప్పు చేసావని నేను సరిదిద్దుకుంటా, అంతేగాని నేను పెడతరంగా పోయి పనిచేసే వ్యక్తి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను గతంలో మున్సిపల్గా చైర్మన్ ఉన్నప్పుడు నా రూటే సపరేట్. ఇప్పుడు గటాలు పడి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచా. కాబట్టి ఆ ధోరణి ఇప్పుడు ఆ ధోరణి వచ్చి తట్టుకోలేదు ఎవరు. కాబట్టి ఆ ధోరణి ఇప్పుడు నన్ను లాక్కోపోవద్దు. కాబట్టి దయచేసి మీకు చెప్పేది ఒకటే, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే కలిసి పనిచేద్దాం, సలహాలు ఏంటి తీసుకుంటా. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తుంటే ఏం డైరెక్ట్గా చెప్పండి, అబ్బాయి పని తప్పునైనా జనాలకు ఇబ్బంది పడినట్టు నేను ఖచ్చితంగా ఆ పని చేయను. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు ఈరోజు పేదవాళ్ళకి మైకులు ఇస్తున్నా. మీ పార్టీలో ఒకరిద్దరు తప్ప ఎవరికైనా మైకులు ఇచ్చారా చెప్పండి, వాస్తవాలు మాడుతున్నామా. నేను ప్రతి ఒక్క పేదోని ఎంకరేజ్ చేసి మైకులు ఇచ్చి మహాడిస్తా. ప్రతి ఒక్కరిని కూడా ఏ గ్రామానికి వెళ్ళినా పేరు చెప్పి పలకరిస్తా. వస్తున్నా అంతా చెప్పేది ఒకటే, రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు ఉండకూడదు ఎప్పుడు కూడా, అది గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ చేసేది లక్షలకు రావిళ్ళకు కాదు. మీ గవర్నమెంట్ నుంచి మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేయండి, మా గవర్నమెంట్ చేస్తే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. ప్రజలకి తెలుసు ఎవరు ఏ గవర్నమెంట్ లో ఏం చేస్తున్నారో ప్రజలకు తెలుసు. ఏ ఎమ్మెల్యే ఎక్కడ చదువుతున్నాడో, ఏ విధంగా పనిచేస్తున్నాడో ప్రజలు న్యాయ నిర్ణేతలు. మీరు ఒకరిద్దరు కాదు న్యాయ నిర్ణేతలు, ప్రజలు న్యాయ నిర్ణేతలు. యమధర్మరాజు పరిపాలన అంట, యమధర్మరాజు పరిపాలన గురించి మీకు తెలుసా? బెస్ట్ పరిపాలన యమధర్మరాజు పరిపాలన. మీకు తెలియదు, తెలుసుకుని మాట్లాడితే ఇంకా బాగుంటుంది. ఏదో నాకు అర్థం కావట్లే. ఈరోజు ఈ నియోజకవర్గంలో నేను అందరూ కూడా ఎస్సీ నుంచి నాయకులైన వాళ్ళే మాట్లాడారు. వేరే వాళ్ళు ఎవరు కోత బలం లేదు మా వాళ్ళు వెనకాల. ఎవరు చెప్పినా ఇంటర్ మా వాళ్ళు సొంతంగానే మాట్లాడారు. అదే కావాలి మాకు. నువ్వు చెప్పేదే పేదవాళ్ళ చేతికి మైకి రావాలా, పేదవాళ్ళకి అధికారం రావాలా. నా పద్ధతి అదే. కానీ అట్ట కాకుండా నేనేదో ఎస్సీలు గుర్తించేస్తున్నాను చెప్పి మాట్లాడడం రాండి. ఈరోజు ఎస్సీలు ఎంతమందికి నేను పెన్షన్లు ఇస్తున్నాను, ఎస్సీ బిడ్డలు ఎంతమంది నేను చదివిస్తున్నాను, ఎస్సీలో హాస్పిటల్ ఎంతమంది సాయం చేస్తున్నానో ఒకసారి తెలుసుకొని మాట్లాడండి. అంతేగాని మీరు అక్కడ మాట్లాడడం మంచి పద్ధతిగా తెలియజేస్తున్నాం. మీరు కూడా ఎస్సీలకు సహాయం చేయండి, ఏ పార్టీలో అని చెప్తున్నా. ఎస్సీలకు సహాయం చేయండి, ఎస్సీ నాయకుల్ని ప్రోత్సహించండి, భవిష్యత్ నాయకులుగా ఎదిగించేందుకు ప్రయత్నం చేయమని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతేగాని